నమస్తే, నవ్య న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జనగణన నిర్వహణ అధికారుల నిబద్ధతతో చేయాలి. జనగణనపై కలెక్టరేట్ లో నిర్వహించిన అధికారుల శిక్షణా శిబిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. చీరాలలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఎప్పుడో. వస్త్ర వ్యాపారం, జీడిపప్పు, పర్యాటక రంగంతో పాటు ఆర్థికంగానూ చీరాల రైల్వే స్టేషన్ పరిపుష్టితే. కానీ కనికరించని నేతలు. అఖిల భారత సర్వీస్ అధికారిపై సత్యదూరమైన ఆరోపణలు సరికాదు. ఎస్పీ ఉమామహేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకోటిరెడ్డిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దళిత ప్రజా సంఘాల నేతలు. జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అధ్యక్షతన జనగణన 2026 నిర్వహణపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎండీఓలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జనగణన నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. జనగణన 2026 నిర్వహణపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన పక్కగా ఉండాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని చెప్పారు. మే నెల నుంచి జనగణన మొదలు కానుందన్నారు. జనగణన కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడానికి 11 మంది జిల్లా అధికారులను కమిటీగా నియమించాలన్నారు. తొలి విడతలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇదే క్రమంలో ఉప తహసీల్దార్లు, సహాయక గణాంకాల అధికారులు, సీనియర్ సహాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైళ్లకు స్టాపింగ్ అనుమతి ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ తెన్నిటి కృష్ణప్రసాద్ ను చీరాల ప్రాంతంలోని వ్యాపార వర్గాల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సార్లు ఎంపీని కలిసిన వ్యాపార సంఘాల ప్రతినిధులు సంశయం దొరికిన ప్రతిసారి ఎంపీతో పాటుగా ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. వస్త్ర వ్యాపారంతో పాటుగా జీడిపప్పు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో వందే భారత్ పాటుగా పలు ఎక్స్ప్రెస్ రైలు బండ్లకు స్టాఫింగ్ ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ తెన్నిటి కృష్ణప్రసాద్ చీరాల ప్రాంతంలోని వ్యాపార వర్గాల ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సార్లు ఎంపీని కలిసిన వ్యాపార సంఘాల ప్రతినిధులు సంశయం దొరికిన ప్రతిసారి ఎంపీతో పాటుగా ప్రజా ప్రతినిధులు కలిసి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇక ముఖ్యంగా చీరాల రైల్వే స్టేషన్ మీదుగా 2 వందే భారత్ రైలు సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, చెన్నై మీదుగా నడుస్తున్నాయి. కానీ 2 రైలు చీరాలలో స్టాపింగ్ లేదు. కాగా ప్రయాణికులు ఈ వందే భారత్ రైలు ప్రయాణం ద్వారా చెన్నైకి 5 గంటల్లో, హైదరాబాద్ కు 4.5 గంటల్లో, తిరుపతికి 3.5 గంటల్లో చేరుకోవచ్చు. ఈ క్రమంలో ఈ రైలు స్టాపింగ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ ఈ రైళ్లకు హాల్డింగ్ లేదు. నా పేరు చంద్రశేఖరరావు, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ని. మొన్నటి రోజున 3వ తారీఖు మన ఎంపీ గారు మన చీరాల రైల్వే స్టేషన్ విజిట్ కోసం వచ్చారు. వారు వచ్చినప్పుడు మన చీరాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్లు ఆగాలనే ఉద్దేశంతో మనం మెమోరాండం కూడా సమర్పించాం. లోగా కూడా 2 సార్లు మనం మెమోరాండం సమర్పించడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో 2-3 సార్లు మనం కూడా వాట్సాప్లో కూడా కొన్ని మెసేజ్లు కూడా పంపించాను. వారు కూడా చూశారు, స్పందించారు. వారితో పాటు రైల్వే మినిస్టర్ కూడా మాట్లాడినట్టుగా 2-3 ఫోటోలు కూడా మాకు వాట్సాప్లో వచ్చినాయి. అప్పుడు కూడా మనం రిక్వెస్ట్ చేసాం, ఈ వందే భారత్ ట్రైన్ చాలా 4 ఉన్నాయండి ఇప్పుడు మన లైన్ మీద వెళ్ళి, కనీసం మా చీరాల్లో ఆపితే చీరాల్లో జరిగేటువంటి వస్త్ర వ్యాపారమే కాదు, దాంతోపాటు జీడిపప్పు వ్యాపారం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రాబోయే రోజుల్లో పర్యాటక రంగంగా మన చీరాలని చాలా డెవలప్ చేయాలన్న ప్రపోజల్తోటి మన ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్ర మినిస్టర్ గారు వచ్చారు, టూరిజం మినిస్టర్ గారు వచ్చారు, అదే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళందరూ కూడా సర్వే చేసి వెళ్ళారు. ఇంకా మన చీరాల్లో వాడరేవు కానీ ఈ రామాపురం కానీ రాబోయే రోజుల్లో టూరిజం డెవలప్మెంట్గా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా చాలా ఇంట్రెస్ట్ కనపడుతుంది. మరోవైపు జిల్లా కేంద్రమైన బాపట్లలో ఆపాలని వాదన ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా బాపట్ల కంటే కూడా చీరాల రైల్వే స్టేషన్ రెవెన్యూ పరంగా రైల్వేకు ఆదాయం తెచ్చిపెట్టే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం. ఇక్కడి ప్రజలు వందే భారత్ రైలు స్టాఫింగ్ ద్వారా మరింతగా వ్యాపార వర్గాలకు, పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందనే చెప్పవచ్చు. ఇక చీరాల బాపట్ల పట్టణాల మధ్య దూరం తక్కువగా ఉండడంతో హాలింగ్ సమస్యగా మారింది. ఇక బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లు.
కిలోమీటర్లే. 2 చోట్ల రైలు ఆపడానికి సాంకేతిక సమస్యలు వస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు. అయితే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు నల్గొండ మిర్యాలగూడలో స్టాప్ ఇచ్చినట్లే చీరాల బాపట్ల వందే భారత్ రైళ్లను ఆపాలని ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోగీలు పెంచైన వందే భారత్ రైళ్లను ఈ 2 పట్టణాల్లో ఆపాలంటున్నారు. ఒకవేళ 2 పట్టణాల మధ్య దూరం సమస్యగా ఉంటే కనుక ఈ మార్గంలో నడిచే 2 వందే భారత్ రైళ్లలో ఒక రైలును బాపట్ల మరొక రైలు చీరాల్లో ఆపే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. కాగా ఇప్పటికే అనేక సార్లు అర్జీలు వినతులు అందించినప్పటికీ నేటికి చీరాల వందే భారత్ స్టాపింగ్ వ్యవహారం కొలిక్కి రాకపోవడం పట్ల చీరాల ప్రాంత ప్రజలు ఈ అంశంపై కాస్తంత పెదవి విరుస్తున్నారు. అంటే మా వ్యాపారానికే కాకుండా రాబోయే రోజుల్లో పర్యాటక రంగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది. మా వ్యాపారానికే కాదు, అందరికీ. అంటే చీరాల్లో వచ్చేటువంటి వ్యాపారస్తులకు అంటే చెప్పుకోతే పేరు ఏంటంటే ఇప్పటి వరకు కూడా వస్త్ర వ్యాపారం అనే పేరు తప్పితే ఇవాళ జరిగేటువంటి బయట జరిగే వ్యాపారాలు మనం చూస్తే చాలా అధికంగా ఉన్నాయి. అందుకే మీరు తప్పనిసరిగా దీంతోపాటు ఇంకో 2 ట్రైన్స్ ఉన్నాయి. ఇంటర్సిటీ 2 ఉన్నాయి. హైదరాబాద్ టు వైజాగ్ ఇంటర్సిటీ ఒకటి ఉంది, హైదరాబాద్ టు గుంటూరు ఇంటర్సిటీ ఒకటి ఉంది. ఈ 2 ఇంటర్సిటీలు కూడా ఒక ఇంటర్సిటీ గుంటూరు స్టాపింగ్ ఉంటుంది, ఇంకో ఇంటర్సిటీ వచ్చేటప్పటికి ఉన్న హైదరాబాద్ నుంచి ఇంటర్సిటీ ఒకటి తెనాలి స్టాపింగ్ ఉంది. ఆ రెండిట్లో కూడా ఒకటి మా చీరాలకి ఎక్స్టెండ్ చేసి చాలా బాగుంటుంది. ఇది కూడా మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాము. చాలా 2-3 సార్లు కూడా మీరు మాకు బాగా అభివృద్ధి చేస్తూ ఉంటుంది మీ మనసులో కూడా ఉన్నది. కానీ మిమ్మల్ని 2-3 సార్లు కలిసినప్పుడు కూడా పని పూర్తి కాల. కానీ ఈ తర్వాత రేపు బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఫిబ్రవరి 2వ తారీఖు రైల్వే బడ్జెట్ ఉంటుంది. ఆ రైల్వే బడ్జెట్ సందర్భంగా మీరు దీన్ని గట్టిగా కృషి చేసి చీరాల ప్రజలకే కాకుండా చీరాల్లో జరిగిన వ్యాపారస్తులకి బయట వచ్చి అందరికీ కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి గట్టిగా మినిమం కనీసం ఒకటి గంగా కావేరి ఒకటి ఉంది. ఈ గంగా కావేరి అనేది ఎప్పటి నుంచి మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలతో అడుగుతూనే ఉన్నాం. కానీ మా ఈ రైతు పోయేటువంటి తైలం మా అత్యంత ముఖ్యమైనటువంటిది గంగా కావేరి. ఎందుకంటే చాలామంది పిల్గ్రిమ్ సెంటర్స్ కాశీళ్ళ వాళ్ళు చాలామంది పెరిగారు. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే రైల్వే దగ్గరికి వెళ్ళి బాపట్ల కానీ చీరాలు కానీ స్టేషన్లోకి వెళ్ళి మీరు కనుక ఎంక్వైరీ చేస్తే హైయెస్ట్గా టికెట్లు తిరిగి చీరాలు వేసిన హైయెస్ట్ టికెట్స్ కటింగ్ ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో చీరాలను కూడా ఈ జిల్లా కేంద్రంగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏంటంటే ఎమర్ది బాపట్లను చూసుకోవద్దు, చీరాల జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా కేంద్రంలో కొన్ని ట్రైన్స్ ఆపి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి చెందిన చుండూరు వాసి బాలకోటి రెడ్డిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం పలు ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ఎస్పీపై సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ బాలకోటి రెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిపై సత్యదూరమైన ఆరోపణలు చేయడం సరికాదని ఈ తరహా ఆరోపణలు చేసిన వారి వాసి బాలకోటి రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు చేపట్టాలని పలువురు దళిత ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి చెందిన చుండూరు వాసి బాలకోటి రెడ్డిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం పలు ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ఎస్పీపై సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ బాలకోటి రెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ బాలకోటి రెడ్డి అనే అధికార పార్టీ టీడీపీ అదే పార్టీకి చెందిన జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లు అనేక కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉందన్నారు. ఇదే క్రమంలో అతని ఆగడాలు తారాస్థాయికి చేరి జిల్లా ఎస్పీని టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చాడన్నారు. ఇతను చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేకపోగా అన్ని కూడా సత్యదూరమైన ఆరోపణలేనన్నారు. ఇక బాలకోటి రెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డొస్తున్నారనే నేపథ్యంలో ఈ తరహా ఆరోపణలకు తెరలేపారన్నారు. ఇతని ఆగడాలకు అడ్డొస్తే రేపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి రావచ్చున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే బాలకోటి రెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, రాష్ట్ర దళిత మహాసభ అధ్యక్షులు జూలియన్, రాష్ట్ర సమతా సైనిక పార్టీ అధ్యక్షులు చెట్టిబాబు, చీరాల బాపట్ల ఒంగోలు దళిత నాయకులు మల్లెల బుల్లిబాబు, శాస్త్రి, దేవరపల్లి బాబురావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. బాలకోటి రెడ్డి గుడేటి బాలకోటి రెడ్డి అనే చుండూరు నివాసి ఈ జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన బాపట్ల జిల్లా ఎస్పీ మీద అనేకమైన నిరాధార ఆరోపణలు చేసి ఆయన్ని ఏదో ఒక విధంగా సర్వీసులు నష్టపరచాలని అభియోగాలు మోపటం, పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున అంటే అధికార పక్షాన్ని కొమ్ముగాసే పత్రికలు, ప్రతిపక్ష పార్టీ పత్రికలతో సహా అన్నీ ఆయన మీద అనేక కథనాలు అభూత కల్పనలతో రాయటం జరిగింది. దాన్ని ఖండిస్తూ
ఈ విధంగా ఒక క్రిమినల్ బాలకోటి రెడ్డి అనేవాడు ఒక క్రిమినల్, యాంటీ సోషల్ ఎలిమెంట్, ఒక గోండా, ఒక రౌడీ షీటర్. ఈ సమాజంలో గంజాయి వ్యాపారాన్ని, దొంగసారాన్ని, పేకాటని, కోళ్ల పందాలని, వ్యభిచారాన్ని నిర్వహిస్తూ రాజకీయ నాయకులకి తాబేదారుగా ఉన్న బాలకోటి రెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ పదవి అడ్డం పెట్టుకొని ఈ వేమూరు నియోజకవర్గంతో పాటు ఉన్న జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా, పేకాట క్లబ్బులు, కోడి పందాల్లో, అన్ని రకాల గంజాయి వ్యాపారంలో, ఈ అసాంఘిక కార్యకలాపాల్లో వచ్చే ఆదాయాన్ని ఎమ్మెల్యేలకు చేరవేసే బ్రోకర్గా ఈ బాలకోటి రెడ్డి అనేవాడు ఉన్నాడు. కేవలం అందుకోసమే ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యేలు కానీ అతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బాలకోటి రెడ్డి అనేవాడు చాలా సమాజంలో మనుషులు ఎవరు వాడి పక్కన తిరగటానికి ఇష్టపడరు. ఎందుకు? వాడు క్రిమినల్. సమాజంలో ఉన్న గంజాయి అమ్మేవాడు, యువత భవిష్యత్తును నాశనం చేసేవాడు, బెట్టింగుల పేరుతోటి అమాయకులైన యువతల్ని మళ్ళా వ్యభిచారం ఊపిలోలాగా వ్యాపారం చేసేవాడు. అలాంటి వాడి పక్కన ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఏ ప్రయోజనం లేకపోతే వాడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఏ ప్రయోజనం లేకపోతే పత్రిక ఎస్పీ ఎక్కడో చిత్తూరు జిల్లా బాకరాపేట దగ్గర ఉన్న భూములు కనపడినాయా? అదంతా 2 లక్షలు 3 లక్షలు. చిత్తూరు జిల్లాలో ఆ మారుమూల కుగ్రామాల్లో ఉన్న భూమి విలువ 15 ఎకరాలంటే 30 లక్షల రూపాయలు. 30 లక్షల రూపాయలు పెద్ద స్కామా? ఎస్పీకి ఏం సంబంధం? పత్రికలు కానీ మిగతా వాళ్ళు కానీ కనీసం బుర్రతో ఆలోచించరా? ఈయన ఎస్పీ ఎప్పుడయ్యాడు? ఐపీఎస్ క్యాడర్ ఎప్పుడు వచ్చింది ఎస్పీ గారికి? వాళ్ళు భూమి ఎప్పుడు వచ్చింది డీకే పట్టా వాళ్ళకి? 2008 నుండి 14 దాకా ఎస్పీ గారి అమ్మ అక్కడ సర్పంచ్. అదే జిల్లాలో ప్రతి ఊరిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊరితో సహా వందల వేల ఎకరాలు ఆయా కులాల ఎమ్మెల్యేల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ బంధువులు మొత్తం తిరుపతి, చిత్తూరు జిల్లా మొత్తం కొండల గుట్టలన్నీ కొట్టేస్తే అడిగేవాళ్ళు లేడు. ఒక దళిత మహిళా సర్పంచ్ అప్పటికి ఆయనది ఇక్కడేదన్నా ఆక్రమిస్తే అధికార దుర్వినియోగం అనాలి. అక్కడ ఈయన ఎస్పీ కాకముందు జరిగిన దానికి ఆయన్ని బాధ్యత చేసి ఏ విధంగా రాస్తారు? ఏ విధంగా మాట్లాడతారు? ఏ విధంగా ఆ రౌడీ షీటర్ని బ్రోకర్ని, ఆయన అమ్మాయిల బ్రోకర్ వాడు బాలకోటి రెడ్డి అనేవాడు. 40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్న, వాళ్ళ తాత బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి మొత్తం చుండూరు ప్రాంతంలో రాజకీయాల్లో దోచుకున్నవాడు. యువతను గంజాయి మత్తులో చెడగొట్టి బీసీల మీదకి, ఎస్సీల మీదకి, ఎస్టీల మీదకి, మైనారిటీల మీదకి ఒక గుండాగా వీడు తిరగబడతా ఉన్న వాడిని సిగ్గు లేకుండా వెంటేసి తిరుగుతున్న ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులారా, ఎకనైనా సిగ్గు తెచ్చుకొని వాడిని పక్కన పెట్టుకోవటం ఆపి కఠిన చర్యలు తీసుకోండి. రెండోది ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మా సామాజిక వర్గం మరి నిన్నటి రోజున మరి బాలకోటి రెడ్డి అనే అతను ఒక వీధి గూండా, ఒక రౌడీ షీటర్, ఒక మాదక ద్రవ్యాలు సప్లై చేసే ఈ రౌడీ గ్యాంగ్కి హెడ్గా ఉండి నడిపిస్తున్న ఈ బాలకోటి రెడ్డి అనేవాడు చుండూరులో ఉంటాడు. ఇతనికి రాజకీయ పలుకుబడులతో మరి కొంతమంది అతన్ని ఈ రకంగా మేపుతూ వాళ్ళ యొక్క రాజకీయ వేదికల మీద కూడా అఫీషియల్గా అతను తిప్పుతున్నారు ఈ అధికార పార్టీ. ఇటువంటి వాళ్ళని అయా ఖండించాలి. ఈ దుర్మార్గమైనటువంటి వాడు ఒక దళిత మేధావైనటువంటి ఒక దళిత వర్గంలో పుట్టి మరి ఆయన అంచెలంచెలుగా మరి కష్టపడి చదువుకొని ఒక ఎస్పీ స్థాయికి వెళ్ళిన మన బాపట్ల జిల్లా ఎస్పీ గారి మీద అనుచిత వాక్యాలు చేసి అతని యొక్క దుర్మార్గమైన మాటలు మాట్లాడటం జరిగింది. వీడు ఒక మాదక ద్రవ్యాలు, గంజాయి, మరి లిక్కర్ మాఫియా చేస్తున్న ఈ బాలకోట రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే పోలీసు వారితో మాట్లాడాము. అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఇటువంటి వాడిని మరి ఈ తెలుగుదేశం పార్టీ ఖండించాలి. ఇటువంటి వాళ్ళని దూరంగా పెట్టాలని ఆ పార్టీ వారిని కూడా
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా సాధికారతను ప్రతిబింబించే చలనచిత్ర ప్రదర్శన అవగాహన సదస్సులు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా సాధికారతను ప్రతిబింబించే చలనచిత్ర ప్రదర్శన అవగాహన సదస్సులు నిర్వహించారు. తద్వారా సమాజంలో మహిళలు సాధించిన విజయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఈపురుపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ప్రదర్శన ద్వారా మహిళా లోకం సాధించిన విజయాలను వివరిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మహిళా చట్టాలపై శక్తి యాప్ వినియోగం, అత్యవసర సమయాల్లో పోలీస్ సహాయం పొందేందుకు డయల్ 112 వంటి నంబర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం కానిస్టేబుల్ సుబ్బారావు, పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ఉంది. దానికి సంబంధించి మా గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ సార్ గారి ఉత్తర్వుల ప్రకారం బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కూల్స్లో కానీ ఎక్కడైతే మహిళలు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించేదానికి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవంలో భాగంగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే బ్లడ్ టెస్టులు, మహిళా సిబ్బందికి, మహిళా పోలీసులకి మెడికల్ క్యాంపులు, ఇంకా నిన్న సాయి స్కూల్లో తోటవారిపాలెంలో సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఈ సార్ ఆధ్వర్యంలోనే ఘనంగా వాళ్ళందరికీ మెలకువలు నేర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ ఇప్పుడు సమాజంలో ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ప్రదేశాల్లో వెనుకబడుతున్నాం. ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో ఇంకా ధైర్యంగా ముందుకు పంపించలేకపోతున్నాం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలంటే ఈ సినిమా విజిల్ అని మంచి సినిమా, మంచి కాన్సెప్ట్. ఇది ఒక ఫుట్బాల్ టీం ఉంటుంది. ఫుట్బాల్ టీంలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉన్న పరిస్థితులు కానీ వాళ్ళని ఆడపిల్లలు ఏం ఆడతలే, ఆడపిల్లలు ఏం పోతారు, ఏం చేస్తారు అని చాలా నెగ్లెక్ట్గా చూస్తారు వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత వాళ్ళే విన్నర్స్గా లాస్ట్లో తిరిగి వస్తారు. ఈ క్రమంలో వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తారు అన్నది ఈ ఒక్క సాంగ్లోనే చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనకి మనిషి అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్య ఎక్కడున్నా పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం ఎతకాలే కానీ ఆ సమస్యని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకోవాలని కానీ ఇంకా ఏదేదో పిచ్చి ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. పక్కన ఫస్ట్ చీరాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేశారని, ఈ క్రమంలోనే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇటీవల చీరాల వైసీపీ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రభుత్వ మద్దతు ధర 2400 కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెట్ ఫెడ్ అధికారిని కరుణశ్రీ హామీ ఇచ్చినట్లు చీరాల వైసీపీ రైతు విభాగ అధ్యక్షులు కావూరు రమణారెడ్డి తెలిపారు. చీరాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేశారని, ఈ క్రమంలోనే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇటీవల చీరాల వైసీపీ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం అధికారులు ఆర్జీదారులను పిలిపించి రైతు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేసినట్లు తెలిపారు. చీరాల వేటపాలెం మండలంలో 2 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోజున బాపట్ల మార్కెట్ ఫెడ్ అధికారులను కలవడం జరిగింది. వారు
మొన్న మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొక్కజొన్న కొనుగోలు విషయమై కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మార్కెట్ ఫెడ్ జిల్లా అధికారులు ఈరోజు మమ్మల్ని పిలిపించినారు, వెళ్ళి కలిసినాము. మరి మార్కెట్ ధర 2400 ప్రభుత్వం ధర ఉంది కాబట్టి ఆ మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలియజేసినారు. త్వరలో మాకు పైనుంచి అన్నీ పైకి పంపించినాము. కొన్ని పర్మిషన్స్ ఇంకా రావాల్సి ఉంది. అవి రాగానే వారం రోజుల్లో మరి కొనుగోలు కేంద్రాలు వేటపాలెం మండలం ఒకటి, చీరాల మండలం ఒకటి ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు. కాబట్టి మరి రైతులందరూ ఆందోళన పడాల్సిన లేదు. త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని వారు తెలియజేసి మాకు అండార్స్మెంట్ లెటర్ ఇచ్చినారు. కనుక రైతులందరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాలతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సముదాయంలో పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ అధికారులు విద్యార్థులతో కలిసి సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాలతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సముదాయంలో పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ అధికారులు విద్యార్థులతో కలిసి సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ శాఖలో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, పరికరాల గురించి స్వయంగా విద్యార్థులకు వివరించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన విద్యార్థులతో పోలీస్ అధికారులు మమేకమై పోలీసులకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్ల గురించి కూడా అవగాహన కల్పించారు. బాలబాలికలకు సంబంధించిన సమస్యలకు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్ లైన్ 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 గురించి వివరించారు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనగణన నిర్వహణ అధికారుల నిబద్ధతతో చేయాలి. జనగణనపై కలెక్టరేట్ లో నిర్వహించిన అధికారుల శిక్షణా శిబిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. చీరాలలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఎప్పుడో. వస్త్ర వ్యాపారం, జీడిపప్పు, పర్యాటక రంగంతో పాటు ఆర్థికంగానూ చీరాల రైల్వే స్టేషన్ పరిపుష్టితే. కానీ కనికరించని నేతలు. అఖిల భారత సర్వీస్ అధికారిపై సత్యదూరమైన ఆరోపణలు సరికాదు. ఎస్పీ ఉమామహేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకోటి రెడ్డిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దళిత ప్రజా సంఘాల నేతలు. నవ్యాన్ని సింతతో సమాప్తం. నమస్కారం.